హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మటన్ చట్నీ నేను ఎలా పెడతాను అనేది చూద్దాం రండి. అయితే ఇది 5 కేజీల మటను మా మేనత్త వాళ్ళ ఇంట్లో పెట్టినాము. అయితే నేను వెళ్ళేసరికి తను ఉడికించి పెట్టారు. ఉడికించడం అంటే మనకు ముదురుది అనుకోండి, కొంచెం కుక్కర్లో వేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. లేతది అనుకోండి, మనం మామూలుగానే బయట అందులో ఎలాగో నీళ్ళు వస్తాయి కదా, మనం కడిగినప్పుడు 2 సార్లు కడుగుతాం కదా, ఆ నీళ్ళన్నీ పొయ్యేంత వరకు కొంచెం ఉప్పు పసుపు కొంచెం వేయాలి, వేసి ఉడికించుకోవాలి. ఉడికిస్తే నీళ్ళన్నీ ఇంకిపోయేసరికి మటన్ ఉడుకుతుంది. మంచిగా మనం ఇలాగ పట్టి చూస్తే తెలుస్తుంది మనకు. ఉడికిన తర్వాత ఇంకా మనము చల్లారబెట్టుకొని అప్పుడు ఈ నూనెలో దేవుకోవాలి. ఇది పల్లి నూనె అండి, అందుకోసమనే కొంచెం పొంగొచ్చినట్టుంది. మామూలుగా అయితే మనకు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఇలా ఉండదు, పల్లి నూనె అయితే అలా పొంగొచ్చినట్టుంటుంది. కాబట్టి కొంచెం చూసుకోవాలి, మరి పొంగేం పోదు కానీ కొంచెం చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి స్టవ్ దగ్గర. అంటే ఈ ముక్కలు దేవేటప్పుడు మాత్రం మరీ ఎర్రగా గట్టిగా అయ్యేటట్టు అయితే దేవుద్దండి, కొంచెం చూసుకొని దేవుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ రాగానే తీసేయాలన్నట్టు, మరి నల్లగా కానియొద్దు, అప్పుడు మెత్తగా బాగుంటుంది. తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది 5 కేజీలు కాబట్టి మేమైతే 1/2 కేజీ వేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 కలిపి, 1/2 కేజీ అల్లం 1/2 కేజీ వెల్లుల్లి పేస్ట్ కలిపి వేసాము. ఒక 100 గ్రామ్స్ ధనియాల పొడి, ఒక ఏమంటారు కేజీకి 8 లాగా నేనైతే యాలకు లవంగాలు వేస్తానండి, అలాగే వేసాను. దీనికి కూడా ఒక 2 ఇంచులు అలాగా చెక్క వేసాను, ఒక స్పూను షాజీరా వేసాను. అవి కూడా సేమ్ ధనియాలతో పాటే లాస్ట్ కొంచెం వేడయ్యేటట్టు వేయించుకొని మిక్సీకి వేసి పెట్టుకోవాలి. దీంట్లో ఎప్పుడైనా కానీ ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్గా వేసుకోవాలండి. ఇందులో ఉండే గ్రేవీ మొత్తం మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్తోని ధనియాల పొడితోనే వస్తుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలన్నట్టు. ఎక్కువ గ్రేవీ అవసరం లేదు, ఇంత మాత్రం వేసుకుంటే 5 కేజెస్కు సరిపోతుందండి. ముక్కతో పాటు కొంచెం గ్రేవీ వస్తుంది కాబట్టి మనకు తినడానికి కూడా బాగుంటుంది, టేస్ట్గా చూడడానికి కూడా బాగుంటుంది. కారం మాత్రం మనం ఇంట్లో పట్టించిన కారం, అది కారం ఉందా ఎలా ఉందని చెప్పేసి చూసి దాన్ని బట్టి వేసుకోవాలండి. మేమైతే ఇంట్లో పట్టించిన కారమే వేసాము. కారం ఒక్కొక్క రకంగా ఉంటుంది కదండి, మిరపకాయలను బట్టి దాంట్ని బట్టి చూసి వేసుకోవాలి. ఒకవేళ కారం తక్కువైంది అనుకోండి తర్వాత కూడా వేసుకోవచ్చు, ముందు మాత్రం కొంచెం తక్కువనే వేసుకొని చేసుకోండి. నిమ్మకాయలు మాత్రం కేజీకి 2 లాగా పిండినాము. ఇందులో మొత్తం 5 కేజీలు కాబట్టి 10 నిమ్మకాయలు పిండినాము. అది గ్రేవీ సరిపోయింది. మీకు నచ్చితే కానీ మీరు ఇంట్లో తయారు చేసుకోండి, బయట కొనుక్కునే కంటే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు.